అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ సండే. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఏంటో ఇలా ఈరోజు అయితే నేను ఎర్లీగా లేచాను. ఏంటి సండే కూడా ఇలా రెడీ అయ్యాను. స్పెషల్ ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు అయితే వినాయక చవితికి ముహూర్తం రావటానికి వేస్తారనమాట. అందుకని చెప్పేసి రెడీ అయిపోయి 6:30కి ముహూర్తం వచ్చింది. 6:30కి వెళ్ళాము. వెళ్ళి ఇంకా అందరం కూడా చక్కగా పేరెంట్స్ అందరూ వెళ్ళి ముహూర్తం ఈరోజు వేసాము. ఈరోజు అయితే నవధాన్యాలు వేసిన తర్వాత నాన్ వెజ్ అనేది తినకూడదు. నవధాన్యాలు అనేది కట్టిన వాళ్ళు అయితే వినాయక చవితి వరకు ఇంకా నాన్ వెజ్ అనేది తినకుండా అదేంటి విఘ్నేశ్వర బియ్యం కడతారు కదా, అలాగే అనమాట. బియ్యం కట్టిన తర్వాత అన్ని పనులు చేస్తారు కదా, అలాగే ముహూర్తం రావటం అనేది వేశారు. ఇప్పుడైతే నేను ఇంట్లో వాళ్ళ కోసం దోశలు అనేది చేస్తున్నాను. ఇంకా ఇంట్లో వాళ్ళు తినచ్చు. ఇంకా ఎవరైతే మనం వెళ్ళి ముహూర్తం వేసి కొబ్బరికాయ అనేది కొడతాము, చికెన్ కర్రీ అనేది నాన్ వెజ్ చేసి తినకూడదు అనమాట. ఇదిగోండి వీళ్ళ కోసం అయితే నేనైతే చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను ఇంట్లో వాళ్ళ కోసం. ఇంకా నా కోసం అయితే వంకాయ టమాటా కర్రీ అనేది చేశాను. టమాటా గ్రేవీ కూడా పెట్టానండి, చక్కగా రెడీ చేశాను. మా వారైతే అవి ఏమీ ఉండదు, తినేటే కూర. ఎప్పుడు చూసినా నీకు సెంటిమెంట్స్ అంటూ ఉంటాను, కానీ ఇలాంటప్పుడు కదా మన భక్తి అనేది తెలుస్తుంది. అదిగోండి నేనైతే వంకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. టమాటా రసం అనేది పెట్టుకున్నాను. మన భక్తి అనేది ఇలాంటప్పుడే తెలుస్తుంది అని అనుకుంటాను. అంటే నేను వెళ్తున్నప్పుడు పైగా పూజలు కారంగా మిర్చి అయితే భక్తితో చేసుకుని ఒక రోజు నెలకు చెప్పండి. నాన్ వెజ్ అయితే నాకు ఎంత ఫోర్స్ చేసినా నేనైతే తిన్నాను. నాన్ వెజ్ అనేది టమాటా ప్రిపేర్ చేసుకుని తింటున్నాను. ఇంకా ఇలాగా వెజ్ కలిసి తినేసినప్పుడు మిర్చి తింటుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే నాకు మిర్చి తినడం ఇష్టపడి కారం టమాటా కర్రీ అని చెప్పేసి అక్కడైతే తినకూడదు. నా లంచ్ అయితే నేను కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా నేను తినేసిన తర్వాత విఘ్ను అయితే నాన్ వెజ్ తింటాడు, తనకు తినిపిద్దామని చెప్పేసి ముందు నేనైతే లంచ్ అనేది పెట్టేసుకున్నాను. మళ్ళీ వాడికి తినిపించిన తర్వాత అయితే నేను తినకూడదని ఇది కూడా కొన్ని టిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలాగా బ్లౌజ్ పీస్ అక్కడ మాకు కాలం ఉంటుంది, ఆ కాలం నేను పొంగులు మొత్తంలాట నాకైతే తాంబూలాలు కవర్లో పెట్టించాను. బ్లౌజ్ పీస్ ఇలాగ పసుపు కుంకుమ ఆకు పువ్వులు ఇంకా గాజులు పెట్టించాను. ఇంకా గాజులు అనేది ఇంకా వేసుకున్నాను. గాజులు అయితే నేను వేసుకున్నాను. ఇలాగా మనకి ఎవరైనా తెలిసినప్పుడు వెళ్తే ఇలా ఇస్తే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇవన్నీ అయితే ఇలాగ కొమ్ములో పెట్టుకొని తెచ్చుకున్నాను. గాజులు ఇంకా పసుపు కుంకుమ గాజులు అయితే చక్కగా నిండుగా చేతులు అయితే వేసేసుకున్నాను. బ్యాంగిల్స్ ఇవి ఇంకా నేను